సమాధానం నోటీస్ కూడా తగ్గించండి డబ్బులు బాటోళ్ళు త్వరలో ఎందుకు మరిగా మిమ్మల్ని బూడి కాడు మొత్తం చెప్పి కెమెరాలు పెట్టి అక్కడ క్రాప్ వేసిరా క్రాప్ వేసి ఒకళ్ళు మా భూమి క్రాప్ వేయనట్టు పడదా మాకేదో మా భూమి క్రాప్ వేసినట్టు మాకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు ఇక్కడ రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని పనులు మానేసుకొని కూడా రైతు బంధు పడతలేదని వస్తే ఇక్కడ ఏఓ గారు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఉన్న అది మిగతా కింద స్థాయి అధికారులు కూడా మాకు ఎలాంటి సమాచారం లేదు, మేమేం చెప్పే పరిస్థితి లేదని వాళ్ళు తప్పించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి దగల్బోలి ప్రభుత్వాన్ని వెంటనే ఎండగట్టి రైతులకు సరైన సమాధానం ఇవ్వటం లేదు. రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఇటు విషయాన్ని గమనించి వెంటనే ఈ రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ రైతు బంధుని అందరికీ పూర్తి స్థాయిలో వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైతులు వచ్చి రైతు బంధు పడలేదని అడిగితే వాళ్ళు సరైన సమాధానం లేక కంప్యూటర్లో చూడమంటే కంప్యూటర్లో చూసే పరిస్థితి లేదు, ఆ కంప్యూటర్లు పనిచేయట్లేదు అంటున్నారు. కాకపోతే ఆ సెల్లులో చూసి ఆ సెల్ అది అరకొరగా ఉండే సెల్లో చూసి మీకు పడలేదు, మీకు లేకపోతే అది ప్రాసెసింగ్లు ఉంది అని ముక్కాయించడం జరుగుతూ ఉంది. ఆ కంప్యూటర్లు కూడా పనిచేయటం లేవు, కంప్యూటర్లో నెట్ పనిచేయటం లేదు, కంప్యూటర్లు కూడా చూడటం లేదు అధికారులు. ఏవో గారు కూడా అందుబాటులో లేరు. వీళ్ళు ఇప్పుడు ఈ అధికారులంతా కూడా అందుబాటులో ఉండి రైతులకి సరైన సమాధానం చెప్పి రైతులకు రైతు బంధు అందరికీ వేసే విధంగా ఉండాలని అధికారులని ఈ సభాముఖంగా కోరుతాం. రైతు బంధు ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు నిధులు జమ కావడం జరిగినది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసాని పెట్టి ఈ ఒక సంవత్సరం కాలం అవుతున్నా కూడా రైతు భరోసా అనేది ఈ రైతుల అకౌంట్లో వేయకుండా మిగతా ఇప్పుడు కొత్తగా విడతల వారిగా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు విడతల వారికి వేయడం జరుగుతుంది. ఆ వేసే దాంట్లో కూడా 60-40 అన్నట్టు సగం మందికి రైతులకు డబ్బులు పడుతున్నాయి, సగం మందికి డబ్బులు పడట్లేదు. ఎందుకని సమాచారం కోసం ఏవో ఆఫీస్కి రాగా వీళ్ళు మాకేమి తెలియదు, ఈ సమాచారం ఈ ప్రాసెసింగ్ ఉందంటున్నారు. అది ఒక సర్వే ఇంకొంచెం మంది ఒక సర్వే నెంబర్ మీద అమౌంట్ పడుతుంది, ఇంకో సర్వే నెంబర్ మీద పడుతుంది. మొత్తం తప్పు తడక ఈ రైతు భరోసా ఉంది. కావున అధికారులు దీని మీద సమీక్షించి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా చేకూర్చాలని కోరుకుంటున్నాం. అమౌంట్ వచ్చినాయి, రైతు బంధు కింద వచ్చినాయి. ఇప్పుడు స్కీమ్ మార్చినాక రైతు భరోసా పెట్టినాక సర్వే నెంబర్ ఏమైనా మారినాయా? దాని బ్యాంకర్లు ఎట్టిదా ప్రభుత్వమే 60-40 లెక్క పొందుతుందా? గతంలో పడేయగా మేడం ఈ సర్వే నెంబర్ గతం ఆల్రెడీ పడుతున్నాయి, ఎక్కువ పడేయగా. ప్రాబ్లం కూడా చెప్పట్లేదు మీరు కూడా అధికారులు కూడా దీని మీద అన్నోడు వాళ్ళకి మెసేజ్ రాను బ్యాంక్ వెళ్ళి చూడమంటారు. అది మాకు పడలేదు కాబట్టి మీరు ఏమన్నా ప్రాసెసింగ్ అంటే అసలు ప్రాసెసింగ్ దేనికి బ్యాంక్ ప్రాసెసింగ్ 3 ఎకరాలు ఆల్రెడీ విడుదల చేస్తూనే ఉంది. రైతు బంధు రాకపోతే దండగ లేదు, అది భూమిలో లేదు. ఏమైతుందని చూడమంటే వాళ్ళు అది మాకు సమస్య.